వ్లాగ్స్ మేమరండి. ఈరోజు మన కిచెన్లో నేను చూపించే రెసిపీ జింజర్ చికెన్. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఇది నేను వారానికి ఒకసారి తయారు చేసుకుంటానండి. ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. జింజర్ చికెన్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: టమాటా సాస్, వెనిగర్, సోయా సాస్, ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నానండి, పసుపు, కారం, కాజు, గరం మసాలా, ధనియాల పొడి, టమాటా పేస్ట్, ఉల్లిగడ్డల పేస్ట్, అల్లం అండి. ఉత్త అల్లాన్ని ఇలా వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అల్లం ఎల్లిగడ్డ పేస్టు, పచ్చిమిరపకాయల పేస్టు, రుచికి సరిపడ ఉప్పు, నిమ్మకాయలండి. తర్వాత ఈ మసాలా దినుసులతో పాటు పట్ట, బిర్యానీ పువ్వు, జీలకర్ర, బిర్యానీ ఆకు, పుదీనా, కస్తూరి మేతి, షాజీరా, యాలకులు, బిర్యానీ పువ్వు, లవంగాలు. వీటితో పాటు నేను కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ అండి. వీటితో పాటు అల్లం చికెన్, జింజర్ చికెన్ ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ముందుగా జింజర్ చికెన్కు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. కొద్దిగా తర్వాత కొద్దిగా కారము, కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవన్నీ కలపాలండి. ఇలా కలిపి ముందుగా పెట్టుకోవాలి జింజర్ చికెన్ తయారు చేయడం ముందుగా. తర్వాత ఈ చికెన్ పక్కన పెట్టుకోవాలండి. దీంతో పాటు ఇది మరింత రుచికరంగా ఉండడానికి కొద్దిగా వెనిగర్ వేస్తున్నానండి. ఈ వెనిగర్ వేయడం వల్ల రుచి మరింతగా పెరగడమే కాకుండా చికెన్ తొందరగా ఉడుకుతుందండి. ఇలా పెట్టుకున్న తర్వాత నేను పక్కన పెట్టుకుందామండి. వెడల్పాటి జింజర్ చికెన్ తయారు చేయడానికి ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకోవాలండి. పాత్ర వేడైన తర్వాత అందులో 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇందులోకి జీలకర్ర, తర్వాత బిర్యానీ పువ్వు, తర్వాత పట్ట, యాలకులు, తర్వాత షాజీరా, బిర్యానీ పువ్వు, లవంగాలు, బిర్యానీ ఆకు, పుదీనా వేసుకొని ఒక్కసారి కలపాలండి. ఇవన్నీ నూనెలో బాగా కలవాలండి. ఇవంతా బాగా కలిపిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలపాలండి. ఈ ఉల్లిపాయలు నూనెలో వేగాలండి. పచ్చి వాసన పోయేటట్లు కలపాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఉడికాయండి. ఇందులో పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకుంటున్నానండి, 1 టేబుల్ స్పూను. తర్వాత ఇది కూడా పచ్చిమిరపకాయలు కూడా పచ్చివాసన పోయేటట్లుగా వేయించాలండి. ఇలా మొత్తం కలపాలండి. ఈ విధంగా కలుపుకుంటున్నాను. తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నానండి. ఇంతకుముందు వేయించుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని వేస్తున్నాను. ఆ పేస్ట్ వేసిన తర్వాత కలపాలండి. ఉల్లిగడ్డ పేస్ట్తో పాటు టమాటా పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఇది కూడా బాగా నూనెలో వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం అండి. ఈ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నూనెలో వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. దీన్ని కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని ఈ 3 వేసుకున్నాను కదండి ఇంగ్రీడియంట్స్: ఉల్లిగడ్డ పేస్టు, టమాటా పేస్టు, అల్లం పేస్టు. వీటిని వేసుకున్న తర్వాత బాగా కలపాలండి. ఇవన్నీ బాగా ఉడకాలి. ఇందులో ఇవన్నీ 3 కలిసేటట్లుగా, ఈ మసాలా దినుసులతోటి కలిసేటట్లుగా కలుపుకుంటున్నాను. టమాటా పేస్టు, అల్లం పేస్టు, ఉల్లిగడ్డ పేస్టు ఈ విధంగా చూడండి బాగా కలిపిన తర్వాత ఒక 5-6 నిమిషాల తర్వాత ఈ విధంగా దగ్గరికి అయిందండి. అంటే బాగా ఈ 3 బాగా ఉడికాయి. ఇందులోకి సోయా సాస్ వేస్తున్నానండి కొద్దిగా.
2 టేబుల్ స్పూన్ల సోయా సాస్ వేస్తున్నాను. ఆ తర్వాత టమాటా సాస్ వేస్తున్నాను 2 టేబుల్ స్పూన్లు. ఆ తర్వాత కొద్దిగా వెనిగర్ వేసుకోవాలండి. ఈ టేస్ట్ వెనిగర్ వేయడం వల్ల రుచి చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకని కొద్దిగా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా, అంటే ఇది గట్టిపడింది కదండి, మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్లు. మరి ఒక్కసారి ఉడకాలి కదండి టమాటా సాసు సోయా సాసు, అందుకని కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను. ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి బాగా కలపాలండి. కలిపి మళ్ళీ ఉడికించాలి. ఇది బాగా ఇవన్నీ ఈ దీంట్లో మళ్ళీ ఉడకాలి. టమాటా సాసు సోయా సాసు ఇవన్నీ మళ్ళీ ఇంగ్రీడియంట్స్లో ఉడకాలి. ఇవ్వండి ఇలా అంతా కలుపుకుంటున్నానండి. కలుపుకున్న తర్వాత ఇవ్వండి సోయా సాస్ టమాటా వేసిందో బాగా కలిసిందండి. ఇవ్వండి చూడండి ఆయిల్ బబుల్స్ లాగా వస్తుంది, అంటే ఇది దగ్గరకు అవుతుంది. ఈ మసాలా దినుసులు మొత్తం అన్నీ ఉడికి చూడండి ఉడికించుకుంటున్నాము. చూడండి ఇది ఎంత ఉడికితే అంత బాగుంటుందండి. దీంట్లోకి ఈ స్టేజ్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలండి, సరిపోకపోతే మనం లాస్ట్లో వేసుకోవచ్చు. దీంతోపాటు ధనియాల పొడి వేస్తున్నానండి 1 టేబుల్ స్పూను. ఆ తర్వాత గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఈ 3 మళ్ళీ కలిసేటట్లుగా వీటిలోకి ఈ పేస్ట్లోకి కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా అన్ని దినుసులు స్టెప్ బై స్టెప్ ఉడికించుకుంటున్నామండి. అప్పుడే ఈ జింజర్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి పేస్ట్ బాగా ఉడికిందండి. ఈ స్టేజ్లో కాజు పేస్ట్ని వేసుకుంటున్నానండి 2 టేబుల్ స్పూన్లు. ఇది మరింత రుచిని బాగా టేస్ట్ చేస్తుందండి. చూడండి వేసుకొని కాజు పేస్ట్ని వేసుకొని ఇలా మళ్ళీ ఒక్కసారి కలుపుతున్నానండి. ఈ పేస్ట్ మొత్తం బాగా ఉడికిందండి. ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ వేడైన తర్వాత 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. దీని తర్వాత బిర్యానీ ఆకును వేసుకుంటున్నానండి. జీలకర్ర, బిర్యానీ పువ్వు, పట్ట, ఇలా యాలకులు, తర్వాత షాజీరా, బిర్యానీ పువ్వు అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం ఈ చికెన్ కారము ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలపాలండి. ఇలా చికెన్ మొత్తం ఇలా దగ్గరికి అయిందండి. ఇది ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి. 1 పీస్ తీసుకొని మనం ఇలా చూడాలండి. ఉడికిందండి. ఈ స్టేజ్లో మనం ఇంతకుముందు తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఈ పేస్టును ఇందులో వేసుకోవాలండి. ఇది వేసి బాగా కలపాలండి. ఈ చికెన్ ముక్కలకు బాగా అంటుకోవాలి. కొద్దిగా వేసుకోవాలండి. ముక్కలకు అంటుకోవడానికి దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఆగాలండి. ఇదిగోండి జింజర్ చికెన్ చూడండి మొత్తం పేస్ట్ మొత్తం చికెన్కి అంటుకుందండి. చూడండి ఈ స్టేజ్లో మనము నిమ్మకాయ పిండుకోవాలండి. ఒక హాఫ్ లెమన్ను 7-8 డ్రాప్స్ ఇలా వేసానండి. చూడండి వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలపాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి జింజర్ చికెను. చాలా ఇష్టపడతారు పిల్లలు, పెద్దలకు కూడా చాలా ఇష్టం అండి. ఇది చపాతీలోకి కర్రీలోకి డిన్నర్లోకి చేసుకోవచ్చు. చూడండి
పేస్ట్ మొత్తం చికెన్ ముక్కలకు అంటుకుంది. ఎంతో రుచికరమైన జింజర్ చికెన్ రెడీ అయిందండి. నేను ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చికెన్ మొత్తాన్ని. అంతే అండి, ఎంతో టేస్టీ రుచికరమైన జింజర్ చికెన్ రెడీ అయిపోయింది. నేను తయారు చేసిన విధంగానే మీరు కూడా తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. చూసారు కదండి ఎలా తయారు చేశాను జింజర్ చికెన్. నేను తయారు చేసిన విధంగానే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతాయి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.